హాయ్ ఫ్రెండ్స్, అవుట్ స్టాండింగ్ ఈ సినిమా ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో శాండ్రా పెరాన్ పాత్రలో నైనా కిరి ప్రధాన పాత్ర పోషించింది. సినిమా అంతా ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కెనడియన్ మిలిటరీలో చేరడం కోసం ఎన్ని కష్టాలు పడింది, చేరిన తర్వాత ఆవిడ ఎలాంటి నిందలు ఎదుర్కొంది, తిరిగి ఆమె జాబ్ని సంపాదించిందా లేదా, చుట్టూ మగ క్యాండిడేట్స్ మధ్యలో ఒంటరిగా చేరిన శాండ్రా పెరాన్ ఎలా ఎదిగింది, ఏం సాధించింది అన్నది మిగిలిన కథ. అయితే దర్శకుడు ఫస్ట్లో నడిపినంత పట్టుగా క్లైమాక్స్కి వచ్చేసరికి నడపలేకపోయాడు. శ్రీదేవి కూతురు హీరోయిన్గా చేసిన ఒక సినిమా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. గుంజన్ సక్సేనా అనే సినిమా ఉంటుంది, సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది ఇది కూడా. అయితే గుంజన్ సక్సేనా చక్కగా ముగింపది బాగుంటుంది. ఈ సినిమా మాత్రం అంత అవుట్ స్టాండింగ్గా సూపర్గా అనిపించలేదు. ఫోటోగ్రఫీ క్వాలిటీ అది అదిరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. హీరోయిన్ కూడా అక్కడక్కడ బాగా నటించింది. ఒకటి రెండు చోట్ల న్యూడ్ సన్నివేశాలు ఉంటాయి, రొమాంటిక్ సీన్ ఉంటుంది, కానీ అసభ్యకరంగా ఉండవు. అవి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ సినిమాని చివరి వరకు చూడొచ్చు. హీరోయిన్ చాలా బాగా చేసింది. పోలీస్ ఆఫీసర్లు ఆమెని ఎంకరేజ్ చేసే క్యారెక్టర్లు కూడా ఓకే అనిపిస్తాయి. కానీ సూపర్ సినిమా అయితే కాదు ఇది, వన్ టైం చూడొచ్చు. ప్రస్తుతానికి ఇంగ్లీష్లోనే లభిస్తుంది ఈ సినిమా. ట్రైనింగ్ సన్నివేశాలు బాగుంటాయి. ట్రైనింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళు పడే కష్టం, ఈమెతో పాటు జాయిన్ అయిన మరో లేడీ కూడా ఆ ట్రైనింగ్లో వాళ్ళు చేసే ర్యాగింగ్ భరించలేక పారిపోవడం లాంటివి బాగుంటాయి. క్లైమాక్స్లో కొంచెం ఎమోషన్ పెట్టి బీభత్సం చేస్తే బాగుండు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?